నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను శివ. సో రీసెంట్ టైమ్స్లో సంక్రాంతి సందర్భంగా చాలా సర్ప్రైజెస్లే మనకు ఉన్నాయన్నమాట. సో ఈ మధ్య కాలంలో మన మెగా ఫ్యామిలీ నుంచి ఒక ఫుల్ ఫ్యామిలీ ఫోటో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ దీనికి సంబంధించి చాలామంది కూడా చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట. ఒకేసారి మెగా ఫ్యామిలీ మొత్తాన్ని అలా ఒకే ఫ్రేమ్లో చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఇందులో ఏదైనా ఒక డిసప్పాయింట్ ఉందంటే మన పవన్ కళ్యాణ్ గారు పిక్చర్లో లేరనమాట. లైక్ ఆయన ఎప్పుడు ప్రజల కోసం తిరుగుతుంటారు, రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. సో చాలా సేవా కార్యక్రమాల మధ్యలో బిజీగా ఉండటం వల్ల ఫ్యామిలీ ఫంక్షన్ కూడా పక్కన పెట్టి ప్రజల కోసం తిరుగుతున్నారు. ఓకే, ఇదొక వర్షన్. సో ఈ ఫ్యామిలీ ఫోటో ఎందుకు అంత హైలైట్ అవుతుందంటే రీసెంట్ టైమ్స్లో, సో ఈ ఫ్యామిలీ ఫొటోస్లో ప్రస్తుతంగా మనకు కాస్త డీప్గా చూసుకున్నట్లయితే సో రైట్లో మిడిల్ ప్లేస్లో ఉన్నటువంటి ఒక పర్సన్ చాలా అట్రాక్టివ్గా ఉన్నారనమాట. ఆయన ఇంకెవరో కాదు, అకీరా నందన్. ఎస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకైనటువంటి అకీరా నందన్ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారనే చెప్పాలి. అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా ఎయిర్పోర్ట్లో కూడా అకీరా నడకని చూసి లేదా స్టైల్ని చూసి చాలామంది అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అకీరా నందన్ ఎప్పుడెప్పుడు మనకి తెర మీద కనిపించబోతారు, ఒక హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతారు అనేటటువంటి ఆశలు ఉన్నాయి. సో ఇంతకుముందు చూసినటువంటి అకీరా నందన్ లుక్స్ వేరేలా అనిపించే మనకి లైక్ ఏ చైల్డ్ లాగా అనిపించింది. బట్ రీసెంట్గా ఈ సంక్రాంతి సందర్భంగా పూణేలో దిగిన ఈ ఫ్యామిలీ ఫోటోలు అకీరాని చూసినప్పుడు మాత్రం చాలామంది హీరో మెటీరియల్ మరొకటి మెగా ఫ్యామిలీ నుంచి రాబోతుందిరా అనుకున్నారనమాట. సో హీస్ దట్ మచ్ ఆఫ్ హ్యాండ్సమ్ అనమాట. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అలానే అంటే స్టార్టింగ్లో తొలి ప్రేమలో ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో సేమ్ అలాంటి ఒక లుక్స్తో, బట్ అక్కడ పవన్ కళ్యాణ్ గారికి గడ్డ ఉండదు, బట్ ఇక్కడ అకీరా నందన్ గడ్డ ఉంటుంది. అంతే తేడా తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్. సో అటువంటి ఒక గ్లామరస్ బాయ్ని మెగా ఫ్యామిలీ నుంచి ఎప్పుడు హీరోగా తీస్తారు అనేటటువంటి ఆలోచనలు చాలా మందితో ఉన్నాయి. సో ఈ ఫ్యామిలీ ఫోటోకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మిస్ అయ్యారే అనేటటువంటి ఆలోచన ఏదో ఫ్యాన్కి వచ్చినట్టుంది. సో అందువల్ల ఫ్యాన్స్ అందరూ కలిసి ఒక మంచి ఫోటోని అయితే క్రియేట్ చేశారనమాట. సో ఆ ఫోటోని ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. సో ఫ్యాన్స్కి వాళ్ళకి నచ్చినట్టు కోరుకున్నటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉందంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ యొక్క కాంబో అనేది చాలా మంది ఫ్యాన్స్కి ఒక నచ్చినటువంటి ఒక జంట అని చెప్పుకోవాలి. సో ఈ పిక్చర్లో కానీ మనం కానీ చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు, రేణు దేశాయ్ అండ్ అలానే అకీరా నందన్ అండ్ ఆద్య కూడా ఉన్నారనమాట. సో ఒక ఫ్యామిలీ పిక్చర్ని ఎవరో ఫ్యాన్స్ ఎడిట్ చేసి అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో అయితే తెలుగు ఇండస్ట్రీ మొత్తం చక్కర్లు కొడుతుందనే చెప్పుకోవచ్చు. సో ఈ ఫోటోకి సంబంధించినంత వరకు ఫ్యామిలీ ఫోటో నుంచి అకీరా నందన్ని అండ్ ఆద్యాన్ని తీసుకున్నప్పటికీ సో చాలా మంది ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసి ఉండాలి అనేటటువంటి ఆతృత ఆలోచన చాలా మందిలో ఉందని మనకు అర్థమవుతుంది. బికాస్ ఆఫ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇప్పటికీ 3 పెళ్ళిళ్ళు అయ్యాయి. ఓకే, బట్ చాలా మంది కూడా రేణు దేశాయ్తో కలిసి ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ చూడముచ్చటగా ఉంటుందని చాలా అనుకుంటున్నారు. అండ్ కొన్ని దగ్గర మనం కానీ గమనించినట్లయితే విజేంద్ర ప్రసాద్ గారు అంటే రాజమౌళి గారి తండ్రి గారు కూడా అన్నాడు అనమాట, ఏమంటారు, ఎప్పుడు అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, మేమందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నామని. సో అకీరా అందరి మీద రాను ఎక్స్పెక్టేషన్స్ బాగా పెరిగిపోయినాయి. అండ్ ఈ మధ్య రిలీజ్ అయినటువంటి ఈ సంక్రాంతి ఫోటోతో అకీరా నందన్ని ఎలా అయినా సరే మహా అయితే ఒక 1 or 2 yearsలో స్క్రీన్ మీద చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు. బట్ చూడాలి పవన్ కళ్యాణ్ గారి అనుమతితో అకీరా నందన్ని తెరంగేట్రం చేయబోతారా లేదా అని. సో ప్రస్తుతానికి ఈ ఫ్యామిలీ ఫోటో అయితే చాలా క్యూట్గా అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.